హలో డియర్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. ఇదిగో చూడండి, నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నేను మండే మార్నింగ్ అయితే ఏ వర్కు చేయాలనిపించలేదండి. ఎందుకంటే సండే నైట్ నాకెందుకో బాగా విపరీతమైన తలనొప్పి వచ్చిందండి. అందుకోసమని నేను మార్నింగే లేచి పిల్లలకైతే కాస్త లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసి, మళ్ళీ పిల్లలు వెళ్ళిపోగానే నేను పడుకున్నానండి. పడుకుని నేను అస్సలు ఏ పని చేయలేకపోయాననమాట. చూసారా, గిన్నెలు, బట్టలు కూడా అలాగే వదిలేసాను. ఇంకా ఇల్లు తుడవడం కూడా నేను దేవుడి గది వరకు మాత్రమే తుడిచిచ్చాను. ఎందుకంటే మా హస్బెండ్ దండం పెట్టుకుంటారు కాబట్టి. ఇంక ఈ రూమ్‌లోకి మేము రాము కాబట్టి ఇదొక్కటే రూమ్‌లా ఉందండి. మిగతావన్నీ ఎలా చిందరవందర ఉన్నాయంటే అలా ఉన్నాయన్నమాట. కానీ ఏం చేస్తామండి, సమ్ టైమ్ హ్యాపెన్ దట్ ఓకే. ఇప్పుడు చూడండి, నేను లేచాను ఈవినింగు. మధ్యాహ్నం అయితే చేయలేకపోయాను కానీ, ఈవినింగ్ అయితే తప్పదు కదా! నేను కాసేపు అలాగా రెస్ట్ తీసేసుకున్నానండి ఇక మధ్యాహ్నం దాకా. తీసుకున్న తర్వాత నేను ఒక 3:30 కల్లా లేచి శుభ్రంగాన అంటే నేను కూడా మార్నింగ్ లేచి దండం అది పెట్టేసుకొని మా హస్బెండ్ తోటి కాస్త లంచ్ ఏదో తినేసి మళ్ళీ పడుకున్నాననమాట. ఇంకా లేచి గబగబా మొత్తం పక్క అయితే సర్దుకున్నాను ఫస్టు. మొత్తం మూల మూల నుంచి తుడుచుకుంటా వచ్చానండి. మాకు పైన కదా ఎక్కడ లేని డస్ట్ అంతా కూడా మాకే వస్తదన్నమాట. అందుకోసమని నేను ఎన్ని సార్లు క్లీన్ చేసినా ఇలాగే ఉంటది. అలాంటిది నేను మార్నింగ్ నుంచి తుడవలేదంటే ఇంక చూడాలి నా పరిస్థితి. ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని మ్యాట్లన్నీ దులుపుకొని వేసుకొని, ఇక్కడ చూడండి డైనింగ్ టేబుల్ మీద అయితే ఇంకా వల్లమాలని చీమలండి. ఇంకా ఈ చీమలు ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదండి. అసలు నేను డైనింగ్ టేబుల్ మీద ఆవకాయ డబ్బాలు తప్ప ఏమీ పెట్టనండి. అసలు ఆవకాయ డబ్బాలకి చీమలు పడతాయా? చూడండి, ఇప్పుడు నేను మీకు డబ్బాలు చూపించానా, అవి ఆవకాయ డబ్బాలే. వాటికి అసలు ఎలా చీమలు పడతాయండి బాబు! ఇప్పుడు నూనెలు, కారాలు కూడా తింటున్నాయి చీమలు. అసలు ఆ ఆవకాయ డబ్బాలకి చీమలు పడుతున్నాయి. వాటర్ బాటిల్స్, ఖాళీ వాటర్ బాటిల్స్ చీమలు పడుతున్నాయి. ఇంకా నేను ఏం చేయాలో అర్థం కాదండి. అలా తుడుస్తానే ఉంటున్నాను. అసలు డైనింగ్ టేబుల్ మీద అయితే నేను రైసు, కర్రీసు పెట్టడం మానేశానండి. ఎందుకంటే నేను ఒకవేళ వండి పెట్టినా కూడా మొత్తం అన్ని చీమలు పట్టేస్తున్నాయి. మళ్ళీ వండాల్సి వస్తుంది. అందుకోసమని పెట్టట్లేదండి బాబు. నేను బయట వాకిలిని కూడా పొద్దున్నే ఏం తుడవలేదండి. అందుకని ఇప్పుడు తుడుస్తున్నాను. వాకిలి కూడా తుడిచేసి నేను శుభ్రంగా ఇప్పుడైతే ఏం కడగనండి. ప్రొద్దుట మంగళవారమే కాబట్టి రేపు ప్రొద్దుట కడుగుతాను. శుభ్రంగా తుక్కులు, ఆకులు అన్నీ ఎత్తేసి లోపల పెట్టేసుకుంటానండి. చెత్తలో తడి చెత్త కాకుండా పొడి చెత్తలు నేను ఈ గోను సంచిలో అయితే వేసుకుంటానండి. తడి చెత్తని ఎప్పటికప్పుడు పారేయమంటానన్నమాట. నేను అయిపోయిన తర్వాత అక్కడ వాష్ బేసిన్ ఉంటుంది. కాస్త ఫేస్ వాష్ చేసేసుకొని వెళ్ళి గిన్నెలు ఎత్తడానికి అయితే స్టార్ట్ అయిపోతానండి. ఈ గిన్నెలు ఎత్తడానికి శుభ్రంగా ముందైతే నానబెట్టేసుకుని, ఇవన్నీ చూడండి ఎలా పేరుకుపోయి ఉన్నాయో. ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని తోమేసుకున్న తర్వాత నేను మొత్తం కిచెన్ కౌంటర్ టాపు, అలాగే షింకు, అలాగే స్టవ్ అవన్నీ తోమేసి శుభ్రంగా ముగ్గులైతే వేసేసుకుని, ఇందాక నేను గదితో పాటు ఈ కిచెన్ అయితే ఏం తుడవలేదు కదండి. అందుకని ఒకసారి శుభ్రంగా తుడిచేసుకుని తడిగుడ్డతో కూడా తడిగుడ్డ పెట్టేసుకుంటానండి. అక్కడితోటి నాకు ఒక అంకం అంతా కంప్లీట్ అయిపోయినట్టు అయిపోతుందండి బాబు. ఎంత విసుకొచ్చిందంటే అసలు నాకు వంట చేయాలనిపించలేదు. పొద్దున్నే పిల్లలకి ఏదో పెట్టేశాను కదా, అంతే. క్రింద మా చెల్లి వాళ్ళు లంచ్ తినడానికి వచ్చారంటే అక్కడికే వెళ్ళి అసలు ఇక్కడికి రావాలని కూడా అనిపించక తినేసి అక్కడే కూర్చున్నాను. హాయిగా వచ్చి పడుకుని పోయాను అన్నమాట. ఇప్పుడు చూసారా, ఇవంతా చేశాక నేను ఈవినింగ్ వంటకైతే ప్రిపేర్ అవ్వచ్చు హాయిగా. అయిపోయింది. ఆ గంజి తడిగుడ్డ కూడా వేసేస్తానండి శుభ్రంగాన. అలాగే నేను మార్నింగ్ అయితే వాషింగ్ మిషన్ కూడా వేయలేదండి. ఇప్పుడు నేను ఆ పని కూడా చేసుకోవాలి. వెళ్ళి శుభ్రంగా వాషింగ్ మిషన్ అయితే వేసేస్తానండి బట్టలు. దాని తర్వాత శుభ్రంగా స్నానం చేసి, ఈరోజు సోమవారం కదా, సంధ్యాదీపం అయితే పెట్టుకుంటాను. ఇటువంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.